ఇవాళ 40 మంది పిల్లలకు అడ్మిషన్ ఇప్పించాను నేను. అది ఎనీ క్యాస్ట్, ఏ కులమైనా కానీ ఇది నా వృత్తిగా నేను భావిస్తాను. నేను ఇక్కడే కాదు, నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరు వచ్చిన పిల్లలకు అడ్మిషన్లు ఇప్పిస్తాను నేను అంత రిస్క్ తీసుకుంటా నేను. అందుకని మొన్న రెడ్జల్ స్కూల్ విజిట్ చేసినాడు వర్షిన్ గారు కూడా చెప్పినా నేను, అమ్మ నేను ఇక్కడ స్కూల్ విజిట్ చేస్తున్నా చూడండి ఇక్కడ పరిస్థితి చెప్తున్నాను. అలాగే వర్షిని సెక్రటరీ గారికి నేను చెప్పినాను కూడా. అందుకోసమనే ఇంత ఇన్స్టిట్యూషన్ ఆ స్థాపకులు ఇలా మన అవునన్నా కాదన్నా ఎన్టీ రామారావు దీని బీజం పోసిండు. కానీ వారికి కూడా నేను మనం స్వర్గీయ ఎన్టీ రామారావు గురు ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి రాజ్యాంగంలో మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, మనిషికి చదువుకునే హక్కు, మనిషికి ఓటు హక్కు, మహిళలకు హక్కు ఇవన్నీ కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసమని ఇవాళ మనం కూర్చోగలుగుతున్నాం. ఇక్కడ భారత రాజ్యాంగం మార్చాలని కొంతమందికి ఉంటే ఉండొచ్చు, కానీ దానికి ఎవడైనా చేస్తే తొక్కిసి పెట్టే కార్యక్రమం కూడా ఉంటుంది. దాంట్లో ఎవడానికి వచ్చే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే మనం ఇవాళ ఈడ కూర్చొని మాట్లాడుతున్నామంటే రాజ్యాంగం మనం కల్పించిన రైట్స్ ఇది. ఇవాళ చదువుకునే హక్కు మనకిచ్చింది. ఇవాళ నీకు సనాతన ధర్మాన్ని పాటించాలని కొన్ని ఛాందసవాద సంస్థలు ఇవాళ సనాతన ధర్మాన్ని ముందు తీసుకురావాలంటుండు. మనిషి చేస్తే భార్య, భర్త చేస్తే భార్య కూడా చనిపోవాలి, అంటరానితనం ఉండాలి. ఇవన్నీ ఎక్కడి వ్యవస్థ ఇది? ఏ లోకంలో ఉన్న మనం? ఇవాళ ప్రపంచంలో ఇవాళ టెక్నాలజీ సాంకేతిక పరమైన డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అది చూడాలి తప్ప ఇంకా వేరే తిరగబోతే ఈ సమాజం ఒప్పుకుందని కూడా నేను మనం చేస్తున్నాను నేను. అందుకోసమనే ఈ గొప్ప కార్యాన్ని నిర్వహించిన ఈ సెక్రటరీ గారికి, దీనికి ఆదేశించిన ముఖ్యమంత్రి గారికి, ఇక్కడొచ్చిన నా అన్నదమ్ములకు, ఇక్కడొచ్చిన టీచర్స్కు నేనైతే నిండుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పేరెంట్స్ కూడా తప్పకుండా అడ్మిషన్ అయ్యేటప్పుడు పిల్లలకు మనము కోచింగ్ ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. సీటు రాకపోతే మనం చాలా తిప్పలు పడుతున్నాం. ఆ సీటు రావడానికి మనం ప్రయత్నం చేయాలి, పిల్లలకు తయారు చేసి పెట్టాలి. లేకపోతే పోయి ప్రిన్సిపల్ మీదనో, లేకపోతే జేడీ మీదనో, లేకపోతే ఆర్జేడీ మీదనో మనం కొట్లాడితే లాభం లేదు. ఫస్ట్ మనం మెరిట్లో వచ్చే ప్రయత్నం చేయాలి. అందుకోసమనే మన ఎక్కనైనా కూడా ఈ మెరిట్ కోసం ప్రయత్నం చేయాలని, 100% చదవాలి. ఉంటేనే ఏదో రెడ్జల్ స్కూల్ పోయినాము చదివినాం అంటే కాదు. అది బలమైన ఎడ్యుకేషన్ ఉండాలి, బలమైన కాన్సెప్ట్ ఉండాలి. అప్పుడే నువ్వు దాన్ని అందుకోగలుగుతావు, లేకపోతే అందుకోలేవు. అందుకోసమని ఎంతోమంది ఈ రెడ్జల్ స్కూల్లో చదివిన వాళ్ళు టీచర్లు అయినరు, లెక్చరర్స్ అయినరు, ఆఫీసర్స్ అయినరు, ఎంఆర్ఓలు అయినరు, కలెక్టర్స్ అయినరు. కనుక ఈ రెడ్జల్ స్కూల్స్ అనేవి ఇది బడుగు బలహీన వర్గాలకు ఒక దేవాలయం. ఈ దేవాలయాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నిండుగా చదువుకొని భవిష్యత్ తరాలకు మీరే వెలుగు దీపాలు కావాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వ్యక్తి జీవితంలో